ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందులోనూ నిన్నటి ఘటన కూడా మనసును కుదిపేసిన మృత్యువార్తను కూడా మీరు చూసుకోవచ్చు. 45 మంది ఆహుతి, మృతులంతా హైదరాబాదీలే. సౌదీ అరేబియాలోని మదీనా దగ్గరలో ఘోర ప్రమాదం. 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు ప్రయాణమైన 54 మంది యాత్రికులు మక్కాను సందర్శించుకొని బస్సులో మదీనాకు వెళ్తుండగా విషాద ఘటన. కాసేపట్లో గమ్యం చేరుకుంటారనే సమయంలో కబళించిన మృత్యువు. విద్యునగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం. ఘోర ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ యువకుడు షోయబ్. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతికి గురవ్వడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన చేసింది. అయితే నిజంగా ఇంత అంటే వాళ్ళు తీర్థయాత్రలకు మక్కాని దర్శించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళిన ముస్లిం సోదరులు వాళ్ళు హజ్కి వెళ్ళారు. హజ్కు లేక ఉమ్రాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళడంతో మదీనా నుంచి మక్కాకు వెళ్ళే దారి మధ్యలో బస్సు ఒకటేసారిగా పేలుళ్లతోటి మంటలతోటి చెలరేగిపోయి ఒక్క మనిషి అందులో నుంచి ఒక యువకుడు మాత్రమే తప్పించుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా మరణించిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో బస్సుల మీదనే ఎన్నో విధాలుగా బస్సులు రన్ అయ్యకుంటూ కాలిపోవడం కానీ, లేకుంటే బస్సులు వేరే దానికి గుద్ది యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేకుంటే ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇన్ని రోజులుగా ఏనాడు కూడా ఇంత ఘోరంగా జరగలేదు. కానీ ఈ మధ్య కాలంలోనే బీభత్సం అయిపోయింది. అసలు ఎలా జరిగింది, ఎట్లా చనిపోయారు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. అయితే వాళ్ళందరూ అగ్నిలో కాలిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఎవరు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో కూడా అక్కడ వ్యవహారం ఆ నిప్పు అలా అయిపోయింది అన్నట్టు. అయితే అందులోనూ 18 మంది మన హైదరాబాద్ వాళ్ళే. అయితే మిత్రులారా, దీనిపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీనిపైన స్పందించడం కూడా జరిగింది. వీరికి ప్రాణం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని కూడా ప్రకటించే ప్రయత్నం కూడా చేసింది. ఒక లెక్కన చెప్పాలంటే మీరు చూడొచ్చు, ఈ మధ్య టైంలోనే ఎందరో మంది చనిపోతూ ఉన్నారు. అందులో తెలంగాణ మనుషులు ఎక్కువ, మోస్ట్లీ చాలా ఎక్కువ వరకు తెలంగాణ ప్రజలు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. మొన్నటిదాకా యాజ్ ఇట్ ఈస్గా ఇదే వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చే హైవే రోడ్డు పైన కూడా లారీ వచ్చి బస్సుని గుద్దడం, మళ్ళీ ఇంకొక బస్సు పోయి బైక్ను గుద్దడం, ఇలాంటి ఎన్నో యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలోనే అసలు ఎవరు ఊహించని విధంగా జోరుదారుగా అసలు సాగిపోతూ ఉంది. ఆ పని తారా స్థాయికి చేరిపోతూ ఉంది మరణాలు.